బండి సంజయ్ అండ్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్క లాజిక్ మిస్ అయింది. సిట్ విచారణ అనేసి ఇప్పుడు చేతులు దులుపుకున్నారు అనుకోవచ్చా? సిట్ విచారణ కంటే ముందు కూడా ఏదైతే మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడన్న విషయమో, ఆ మైనర్ బాలికకు సంబంధించిన తల్లి ఆమె ఫుల్ స్టేట్మెంట్లు ఒకసారి చూడొచ్చు. నేను పైన బాక్స్లో కూడా పక్కన మీకు ఇది డిస్ప్లే చేస్తాను. ఆ బాక్స్లో అంశాలను గురించి ఏ రకంగా ఆ అమ్మాయిని లైంగికంగా వేధించారు, ఆ అమ్మాయిని ఏ రకంగా అంటే నమ్మించి దారిలో పెట్టాడు, దాని తర్వాత అవసరం తీరిన తర్వాత ఏ రకంగా పక్కన పెట్టేశాడు. ఇది ఉదంతం అంతా మనము 8వ తేదీ నుంచి చూస్తూనే ఉన్నాం కదా, ఎపిసోడ్లుగా చూస్తున్నాం. కానీ ఫోక్సో అన్నారు, కానీ ఆ ఫోక్సో కాకుండా ఎంత ప్రయత్నం చేస్తున్నారు? ఎందుకు ఈ కేసులో ఇంత జాప్యం జరుగుతుంది? మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఏదో చిన్న పోస్టులు పెడితేనే సోషల్ మీడియాలో ఇమ్మీడియట్లీ కేసులు బుక్ చేసి ఎఫ్ఐఆర్ చేస్తారు. అంతేకాదు, మీరు గతంలో మహిళా జర్నలిస్టుల విషయంలో చూసిరు. ఒక రైతు ఆవేశంతో ఆవేదనతోటి ముఖ్యమంత్రిని ఇక్కడ ప్రభుత్వాన్ని తిట్టినందుకు గాను తీసుకుపోయి 14 రోజులు జైల్లో పెట్టిరు ఆ 2 మహిళా జర్నలిస్టులను. కనీసము ఏమాత్రం వెనక ముందు ఒక వ్యవధి ఇవ్వకుండా తీసుకుపోయిరు, మీకు కసి తీర్చుకున్నారు కదా. సింపుల్ అదే ఎగ్జాంపుల్ చెప్తున్నా. మొన్న కూడా జరిగింది మంత్రి వ్యవహారంలో జరిగిన దాంట్లో కూడా జర్నలిస్టులను తీసుకుపోయి జైల్లో పెట్టాలని అర్ధరాత్రి వరకు కూడా నానా హై డ్రామా నడిపించి ఆల్మోస్ట్ ఒక 12 గంటలు 24 గంటల పాటు వాళ్ళని కూర్చోబెట్టి వేధించి వాళ్ళని మానసికంగా దెబ్బతీసి మ్యాక్సిమం జడ్జి ముందు ప్రవేశపెట్టిరు. మ్యాక్సిమం జడ్జి ఓకే అంటే తీసుకుపోయి జైల్లో పెట్టాలని చేసిరు. ఎలాంటి హై డ్రామా ఆడినరో కూడా చూసినాం. మరి ఈ కేసులో మాత్రం ఈ బండి సంజయ్ కొడుకు విషయంలో మాత్రం బండి భగీరథ విషయంలో ఎందుకింత జాప్యం చేస్తున్నాడానికి ఇవాళ గింత పోరని అడిగినా కూడా చెప్తారు కదా. ఎవరు సపోర్ట్ ఉన్నారు? ఎందుకు? నిన్నటి వరకు ఏమైంది? నిన్న యాక్చువల్గా ఎప్పుడు 8వ తేదీన కేసు అయితే కనీసం 9వ తేదీనన్నా కూడా అరెస్ట్ చేయాలి కదా. ఆ సెక్షన్ పెట్టడానికే తాత్సారం చేస్తూ మీదకెళ్ళి అది చెప్తున్నా కదా, ఎంత లాజిక్ మిస్ అయ్యారంటే, అరే మైనర్ విషయంలో హనీ ట్రాప్ ఉండదన్న బేసిక్ సెన్స్ కూడా వీళ్ళకు తెలియలేకుండా పోయిందా? సరే, బండి సంజయ్ కొడుకు 20-21 సంవత్సరాలు ఉంటాయి కదా, కనీసం మినిమం చట్టాల మీద అవగాహన లేకుండా ఉన్నారా? కొడుకు విషయంలో ఈరోజు జరుగుతున్న కొత్తది కాదు. ఎవరు కూడా ఏ తండ్రైనా కూడా కొడుకును వెళ్ళి నువ్వు తప్పు చెయ్యి అని ఎవరూ చెప్పరు. ఏ తల్లిదండ్రులు కూడా తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలి, తమ పిల్లలు సక్రమమైన మార్గంలోనే పెరగాలి, సక్రమమైన మార్గంలోనే ఉండాలి అని అనుకుంటారు తల్లిదండ్రులు. కానీ ఇక్కడ 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 సార్లు కాదు. తమ పుత్రరత్నం చేస్తున్న పనులన్నీ కూడా తెరపైకి వస్తున్న నేపథ్యంలో 1కి 10 సార్లు చెప్పుకోవాల్సిన అవసరం లేదా అని కూడా ఈరోజు మాట్లాడుతున్న పరిస్థితి చూస్తున్నాము. కానీ చెప్పుండొచ్చు, ఇలా చెయ్యొద్దని చెప్పుండొచ్చు. కానీ ఈరోజు తనకి సపోర్ట్ చేస్తున్న విధానము అంటే 17 ఏళ్ల మైనర్ బాలికని అంటే నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలి అనేసి ఆ తల్లి అడిగినప్పుడు అంటే కాంప్రమైజ్కి వచ్చింది కదా. మధ్యలో ఒక సదరు ఛానల్కు సంబంధించిన ఒక మీడియా వ్యక్తి, జర్నలిస్ట్ అని చెప్పుకుంటున్న ఒక మీడియా వ్యక్తి వాళ్ళ మధ్యలో అవగాహన కుదిర్చే ప్రయత్నంలో నీ కూతురు ఎంతమందితోటి తిరిగిందో నా ఇంటికి కోడల్ని చేసుకోవాలా అని చెప్పినప్పుడు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందంటే కొడుకుని ఏ రకంగా వెనకేసుకొచ్చాడు, ఈరోజు కొడుకుని కాపాడుకోవడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నాడనేసి. ఓకే, కొడుకుని కాపాడుకునే ప్రయత్నంలో ఒక 17 ఏళ్ల అమ్మాయి, ఒకవేళ ఆ అమ్మాయి హనీ ట్రాప్ తెలిసి తెలవని ఏజ్ కదా, 17 ఏళ్ల అమ్మాయి, చట్టాలైతే చదువుకోవాల్సిందే కదా, చట్టాన్ని అయితే గౌరవించాల్సిందే కదా. ఆ చట్టాన్ని గౌరవించకుండా ఈరోజు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా కొంచెమన్నా నీతి, ఏమనాలో ఏ భాషలో చెప్పాలో నిజంగానే సిగ్గన్నా ఉండాలి అనేది కూడా ఇక్కడ కొంచెమన్నా అర్థం చేసుకోవాలి. అరే, అక్కడ 17 ఏళ్ల అమ్మాయికి న్యాయం జరగాలని కదా కోరుకోవాల్సింది. అలా కాకుండా దీంట్లో కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టుగా ఆ అమ్మాయి హనీ ట్రాప్ చేసింది, వాళ్ళు 50 లక్షలు డిమాండ్ చేసిరు, వీళ్ళు 50,000 ఇచ్చినారు, వాళ్ళే వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అని అంత పైకి వచ్చింది కదా. అంటే మీ చేతులారా ఇరుక్కున్నారు. అలా కాకుండా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వమైనా లేదంటే బండి సంజయ్ అయినా గౌరవంగా
ఏదైనా సరే చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని గనక టోటల్గా పోలీసులకే వదిలేసి ఉండుంటే ఎలాంటి ప్రెజర్ లేకుండా ఈరోజు నిజంగా బండి సంజయ్ విషయంలో చాలా గౌరవంగానే ఉండేది. ఎందుకంటే నా కొడుకు చేసిన తప్పుకి నేను కూడా శిక్ష వహించాల్సిందే, కావాలంటే నేను ప్రజల తీర్పు మేరకు రాజీనామా చేయాల్సి వస్తే రాజీనామా కూడా చేస్తాను అని స్టేట్మెంట్ ఇవ్వాల్సింది పోయి నిన్న నరేంద్ర మోడీ ప్రధానమంత్రి వచ్చిన సభలో గుండెలు బాదుకొని నా పైన ఆరోపణలు వేస్తున్నారు అన్నారు. బండి సంజయ్ గారు, మీరు ఇక్కడ మళ్ళీ మిస్ అవుతున్నారు, మళ్ళీ పొరపాటు పడుతున్నారు. వస్తున్న ఆరోపణలు మీ పైన కాదు అనే విషయం మీకు స్పష్టంగా తెలుసు కదా. వస్తున్న ఆరోపణలు ఎవరిపైన? మీ కొడుకు పైన, బండి భగీరథ్ పైన కదా ఆరోపణలు వచ్చినాయి. ఆరోపణలు కాదు, ఇది వాస్తవాలు అనేది అక్కడ వాళ్ళు బాధితురాలు ఇచ్చిన, తల్లి ఇచ్చిన స్టేట్మెంట్ కావచ్చు, ఇంకా ఆ అమ్మాయి ఇచ్చిన స్టేట్మెంట్లో ఇక మీ పుత్రరత్నం చేసిన అరాచకాలైతే మామూలుగా లేవు. ఎందుకంటే నేను కూడా ఒక మహిళగా నా నోటితో చెప్పలేను కూడా. కానీ ఇప్పుడు సిట్ ఏర్పాటు చేసేసి ఇప్పుడు చేతులు దొరుకుకుంటాడు. సిట్ ఏర్పాటు చేయడం మంచిదే, కానీ ఈ పాటికే అతను కటకటాలు లెక్క పెట్టాల్సింది పోయి ఇంకా దీన్ని అంతా కూడా ఒక రాజకీయం చేస్తూ ఏ రకంగా దీన్ని కాపాడాలి, ఎందుకంటే 4 రోజులైతే ఊకుంటారులే అనేసి దీన్ని మొత్తం సద్దు మణిగింప చేసే ప్రయత్నం చేసిరు. కానీ ఇటు మీడియా కానీ ప్రజలు కానీ ఒక విధంగా ప్రతిపక్షమైన బీఆర్ఎస్ మామూలుగా పోరాటం చేస్తలేదు. అరే మిగతా పక్కన పెట్టరు భయ్, నిజంగానే ఒక మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు, ఒక మేజర్ అయిన అమ్మాయి చేసిందంటే కొంచెం వెనక ముందు ఆలోచించడానికి అవకాశం ఉంటారు. 17 ఏళ్ల పిల్ల, ఆ పిల్లకి ఏం తెలుస్తుంది? మీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటే కూడా తెలుస్తుంది కదా. మీ బిడ్డకే, లేదంటే మీ ఇంట్లో మీ మనవరాలకో, లేదంటే మీ ఇంట్లో మీ చెల్లెలకో, ఇంకెవరికన్నా జరిగితే ఇలాగే ఉంటుందా? ఓహో మా ఇంట్లో మా కూతురు కాదు కాబట్టి, లేదంటే మా ఇంట్లో మా చెల్లెలు కాదు కాబట్టి, మా ఇంట్లో మా మనవరాలు కాదు కాబట్టి ఎక్కడ పోతే మాకేంటి అని అనుకుంటున్నారా? కానీ ఇక్కడే మీరు చాలా పొరపాటు చేస్తున్నారు. ఇప్పటికైనా సరిదిద్దుకొని, అరే అక్కడ ఒక అమ్మాయికి అన్యాయం జరుగుతుంది, దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేయండి ఇప్పటికైనా. కానీ వాస్తవాలను వెలికి తీస్తున్న వాళ్ళ మీద బురద జల్లే ప్రయత్నం మాత్రం దయచేసి చేయకండి.